కథాభిమానులందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయేది బేతాళ కథల్లో నిన్న చెప్పిన భాగం తర్వాతి భాగము. అయితే మరి కథలోకి వెళ్దామా? బుద్ధి వజ్రముఖుడు కలిసి ఒక ఆమెని పంపారు కదా. ఇప్పుడు రాజకుమారి నాకేం తెలియదనంటూ చెప్పిందిగా. ఆ తర్వాత భాగమే ఇది. జరిగిన విషయం అంతా యువరాజుకి సుబుద్ధికి వివరించి చెప్పింది. యువరాజు నిరుత్సాహపడిపోయాడు. సుబుద్ధితో మళ్ళీ సలహా అడిగాడు. ఏం చేస్తే బాగుంటుంది మిత్రమా అని అడిగాడు. సుబుద్ధి ఇలా అంటున్నాడు, నువ్వు ప్రేమించిన యువతి చాలా తెలివైంది. ఆమె సందేశాలు ఎవ్వరికీ అర్థం కాకుండా ఉండడానికి సంకేతాల ద్వారా తెలియజేస్తుంది. దగ్గర ఏమీ తెలియని దానిలాగా అమాయకురాల్లాగా నటించింది. అదే సమయంలో నీకు ఒక మార్గాన్ని చూపించింది. నువ్వు ఆమె ఇంటికి వెళ్ళి తాడు లాగితే నిన్ను పైకి లాగుతుందనే విషయము ముసలమ్మకు తాడుతో కిందకి దించడం ద్వారా తెలిసింది. నువ్వు రాజకుమార్ని కలుసుకోవాలనుకో, ఒక తాడు లాగితే ఆమె ఒక బుట్టను కింద దింపుతుంది. ఆ బుట్టలో నువ్వు కూర్చుని పైకి వెళ్ళొచ్చు అని చెప్పాడు సుబుద్ధి. ఈరోజు నువ్వు ఆ పని చేయి అన్నాడు రాజుతో. స్నేహితుడు సలహా పాటించి యువరాజు బయలుదేరి తాడును లాగాడు. అనుకున్నట్టుగానే ఆ యువతి యువరాజుని తాడుతో పైకి లాగేసింది. పైకి చేరగానే యువరాజు కొన్ని రోజులు ఆమెతోనే రహస్యంగా గడిపాడు. ఆ తర్వాత అతనికి తన స్నేహితుడి సంగతి గుర్తుకొచ్చింది. ప్రముఖుడు ఇలా అంటున్నాడు, ప్రియా, ఇప్పుడు నేను వెళ్ళి నా మిత్రుడిని కలిసి 1-2 రోజుల్లో వస్తానే అని అడిగాడు. అయితే పద్మావతికి అనుమానం మొదలైంది. ఇతను కనుక ఇప్పుడు పోనిస్తే మళ్ళీ తిరిగి రాడేమో, వస్తాడో రాడో తెలీదు అని అనుకుని అతను పంపించడం అస్సలు ఇష్టపడలేదు. అలాంటి సమయంలో ఏమైందంటే రాజు దానికి చాలా నొచ్చుకుని ఆమె మీద ఆసక్తి చూపించడం తగ్గించేశాడు. దీంతో రాణికి అనుమానం వచ్చింది. ఆ స్నేహితుడి వల్లే కదా ఈ రాజు వెళ్ళిపోతానంటున్నాడు, వాడిని ఎలాగైనా అంతం అందించాలి అని ఒక ఉపాయం పన్నింది. యువరాజు నాతోనే ఉంటే చాలా బాగుంటుంది కదా అనుకుని ఏం చేసిందంటే, సరే మీరు వెళ్ళి మీ స్నేహితుడితో ఉండి 2 రోజులు ఉండి రండి అని అతనికి ఒక మిఠాయి పొట్లం ఇచ్చింది. ఇది మీ స్నేహితుడికి మాత్రమే ఇవ్వండి అని చెప్పి ఇచ్చిన మిఠాయి పొట్లంలో ఒక చిన్న ముక్క కూడా మీరు తినద్దు అని యువరాజు గట్టిగా చెప్పింది. వెళ్ళి త్వరగా మీ మిత్రుడిని కూడా తీసుకురండి అని, అతనితో కూడా మనతో ఉంటాడులే అని చెప్పింది. రాజు చాలా సంతోషించాడు. ఎందుకంటే చిన్నప్పటి మిత్రుడిని ఇన్ని రోజులుగా ఎప్పుడూ కూడా ఇంతకాలము వదిలి ఉండలేదు. అందుకని చాలా ఆనందం వేసింది ఆయనకి. వాళ్ళు ఒక ముసలం ఇంట్లో దిగారు కదా. ఆ ముసలం ఇంటికి మన రాజు వెళ్ళి అక్కడ సుబుద్ధిని చూశాడు. ఎంతో సంతోషపడ్డాడు. ఇద్దరు స్నేహితులు కూడా చక్కగా మాటల్లో మాట్లాడుకుంటూ ఎంతో సరదాగా కాలక్షేపం చేసేశారు. విషయాలన్నీ చెప్పాడు సుబుద్ధికి యువరాజు. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాడు, పద్మావతి నీకో మిఠాయి ఇమ్మంది, ఇది నువ్వు ఒక్కడివే తినాలంట, తిను అని చెప్పి ఒక పొట్లాన్ని సుబుద్ధికి ఇచ్చాడు మన యువరాజు గారు. సుబుద్ధి ఇలా అంటున్నాడు, నా గురించి నువ్వు ఎందుకు చెప్పావు ఆమెకి? అందుకే ఈ మిఠాయి పొట్లం నీకు ఇచ్చి నాకు ఇమ్మంది అని రాజుతో అన్నాడు. ఆమె అలాంటిది కాదు, నేను చెప్తే అంది. ఏమందంటే, మీతో పాటు ఆయన కూడా తీసురండి అని చెప్పింది. ఆమె చాలా తెలివైంది, పవిత్రమైనది, ఆమె ఎంతో గొప్ప మనస్తత్వం కలిగి ఉన్నదామే అని చెప్పాడు మన యువరాజు గారు. చూపించాలనే నిన్ను కూడా నాతో పాటు తీసుకురమ్మని చెప్పింది అన్నాడు యువరాజు. యువరాజు ఇచ్చిన పొట్లాన్ని విప్పి సుబుద్ధి ఏం చేశాడంటే దానిలో చిన్న ముక్కను తీసి ఒక కుక్కకి విసిరాడు. ఆ కుక్క ఆ మిఠాయి పట్నంలో ఒక భాగం తిని వెంటనే చనిపోయింది. చూసిన యువరాజు చాలా బాధపడిపోయాడు, ఆశ్చర్యపోయాడు. దాంతో అంటున్నాడు సుబుద్ధితో, ఆ ఆడవాళ్ళని అస్సలు నమ్మకూడదు అని నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను అని అనుకున్నాడు. ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా? నేను ఆమెతో ఏ సంబంధం పెట్టుకోను. ఆమె ఉత్తమదని భావించాను, కానీ ఆమె ఇలాంటిదా అని తెలుసుకోలేకపోయానే అన్నాడు.
రాజు చాలా బాధపడిపోతున్న అప్పుడు సుబుద్ధి చూశాడు. ఏమన్నాడంటే, మిత్రమా, ఇక్కడ ఉండడం అస్సలు మంచిది కాదు. అంతకంటే ముఖ్యంగా నువ్వు ఎంత మాత్రం నిరుత్సాహపడకూడదు. మనం ముందు ఆమె దగ్గరికి వెళ్దాం. నీకు మంచి ఉపాయం చెప్తాను. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. అది ఆ పథకాన్ని అమలుపరిచే అని యువరాజుతో చెప్పాడు. ఆమె దగ్గరికి వెళ్ళి మామూలుగానే ఉండు. ఏం జరిగిన విషయం ఏమీ ఆమెకి చెప్పకు. ఆమె నిదట్లో ఉండగా ఆమె వక్షస్థలం పైన 3 ఘాట్లు పెట్టు. ఆమె మెడలో హారం తీసి వచ్చేయి. మిగతా విషయాలు నేను చెప్తాను కదా, ఎలా చేయాలో అలా చేద్దుగా నువ్వు అని యువరాజుకి చెప్పగానే యువరాజు సరే అన్నాడు. చెప్పినట్టుగానే యువరాజు పద్మావతి దగ్గరికి వెళ్ళి గొలుసు తెచ్చాడు. ఆ తర్వాత సుబుద్ధి ఒక సన్యాసి వేషంలో శ్మశానానికి వెళ్ళాడు. యువరాజుని తన శిష్యుడిగా నటించమని, అంటే సుబుద్ధి ఏమో సన్యాసి, యువరాజేమో శిష్యుడు, అలా వేషాలు వేసుకుని ఇద్దరూ ఉన్నారు అక్కడ హారాన్ని ప్రజలకు చూపించి దీన్ని ఎవరు తమదని అడిగితే వాళ్ళకి ఇచ్చేయమని యువరాజుతో చెప్పాడు. యువరాజు హారం తీసుకుని దాన్ని అందరికీ చూపిస్తూ ఊరంతా తిరుగుతున్నాడు. ఆ విషయం రాజుగారికి కూడా తెలిసింది. రాజు యువరాజుని పిలిచి అడిగాడు. రాజు ఏమన్నాడంటే, మా గురువుగారు ఉన్నారు, మా గురువుగారితో మాట్లాడండి. అయితే తన గురువు జ్ఞానంలో ఉన్నాడు కూడా అని చెప్పాడనమాట. ఏం చేశాడంటే, సుబుద్ధి దగ్గరికి వెళ్ళి మా హారం మాది, మాకు ఇవ్వండి అని అడిగాడు. అందుకు సుబుద్ధి ఏమన్నాడంటే, మహారాజా, ఆ హారం విలువ గురించి మాకు ఎటువంటి ఆసక్తి లేదు. ఎందుకంటే మేము సన్యాసులం కదా, కొద్ది సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నాం. మీ మంత్రికుడికి ఇక్కడికి వచ్చి ఇక్కడ శవాలను పీకు తింటున్నాడు. నిన్న మా మంత్రిగారి కుమార్తె మీ మంత్రిగారి కుమార్తె ఒక శవాన్ని పీకుతుంది. ఆ సమయంలో నేను ఆమెను గాయపరిచి ఈ హారాన్ని లాక్కున్నాను. అయితే ఆమె తప్పించుకు పారిపోయింది. ఆమె కనుక మీ దేశంలో ఉన్నట్లయితే దేశానికి అరిష్టం, ఆడదాన్ని చంపడం పాపం. కాబట్టి ఆమె కళ్ళకు గంతలు కట్టి అడవిలో వదిలేయడం ఉత్తమం అని చెప్పి సుబుద్ధి రాజుకి ఆ హారాన్ని ఇచ్చేశాడు. రాజధానికి తిరిగొచ్చి హారం ఎవరిదో ఆరా తీశాడు. మంత్రి దాన్ని గుర్తించి ఇది మీ కూతురు గారిదేనండి హారం అని చెప్పాడు. రాజు విచారణ జరిపించాడు. మంత్రి తన కుమార్తె స్తనాలు కూడా పరీక్షింపజేయించాడు. మంత్రి కూడా ఆమె స్తనాలపై ఉన్న ఘాట్లు చూసి ఆశ్చర్యపోయింది. రాజుగారి ఆజ్ఞ ప్రకారం మంత్రి తన కూతురికి కళ్ళకు గంతలు కట్టి అడవికి పంపించేశాడు. తర్వాత సుబుద్ధితో పాటు యువరాజు అడవికి వెళ్ళి పద్మావతిని కలిశాడు. సుబుద్ధి సలహా మేరకు యువరాజు పద్మావతిని అడవి నుంచి వెళ్ళి ఆమెతో హాయిగా జీవితాన్ని గడిపాడు. ఈ కథ అంతా బేతాళుడు చెప్పి, విక్రమా, ఇప్పుడు నువ్వు విన్న కథలో పాపం ఎవరిదో చెప్పు అని అడిగాడు. అందుకు విక్రముడు నవ్వి, బేతాళా, యువరాజు యవ్వనంలో ఉండడం వల్ల ప్రేమకు లోనయ్యాడు. యువరాజు అందగాడు కావడం వల్ల పద్మావతి కూడా అతను ప్రేమించింది. ఒక మిత్రుడిగా సుబుద్ధి తన స్నేహితుడికి సహాయం చేశాడు. ఎటువంటి విచారణ లేకుండా రాజు ఆమెను అడవికి పంపాడు. అందువల్ల కథలో పాపం ఏదైనా ఉంటే అది రాజుకే చెందుతుంది అన్నాడు విక్రమార్కుడు. అయితే విక్రమార్కుడు సమాధానం విని బేతాళుడు సంతృప్తి చెందాడు. మళ్ళీ చెట్టుకు శవమై వేలాడాడు. మరి పిల్లలు, కథ ఎలా ఉందండి? బాగుందా? తెలుగు వారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి. మరి మరొక కథని మరొక రోజు తెలుసుకుందామైతేనే.